అడవిని తలపించేలా అయిపోతే మీరు 36 కోట్లు టెండర్లు ఇచ్చి మరీ ఆ ముళ్ళ కంపలంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. సో అదంతా క్లియర్ అయిందండి. ఎన్ని రోజులు బట్టే అవకాశం ఉంటుంది ఇంకా? అండి గత మంత్ 8వ తేదీ యాక్చువల్గా స్టార్ట్ చేసాము. ఈ మంత్ 8వ తేదీ కాపాలని టార్గెట్ చేసాం. అనుకున్న విధంగానే పాపం వాళ్ళు చేశారు. అయితే 31వ తేదీ వచ్చిన ఫ్లడ్ వల్ల అంటే మొత్తం సిటీ అంతా వచ్చింది. వర్షాల వల్ల యాక్చువల్గా దాన్ని ఆపి అక్కడ ఉన్న ప్రక్రియలనే యాక్చువల్గా ఈ సిటీలో ఈ కెనాల్ సీటానికి డైవర్ట్ చేసాం. ఎందుకంటే ఇక్కడ అవసరం కాబట్టి, ఎమర్జెన్సీ కాబట్టి డైవర్ట్ చేసాం. అందువల్ల అక్కడ పనులు ఆగిపోయినాయి. మరొక 4-5 రోజులు వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తే ఒక 10 రోజుల్లో అది పూర్తి అయిపోతుంది. కేవలం మరొక 10 days సరిపోతుంది. మళ్ళీ ఆనాటి అమరావతి కళ కనిపిస్తోందండి. ఎందుకంటే అప్పుడు ఒక్క ముళ్ళకంప ఆ 33,000 ఎకరాల్లో ఎక్కడ చూద్దామన్నా చిన్న ముళ్ళకంప కానీ ఒక ఇది కానీ ఏమీ కనిపించాలి. అలాంటిది ఇప్పుడు పైన డ్రోన్ విజువల్స్ షూట్ చేసినా కూడా మొత్తం అడవి మాదిరిగానే కనిపిస్తుంది. ఇది రాజధాని అంటే నమ్మే పరిస్థితి కూడా లేనట్టుగా. ముఖ్యమంత్రి గారు అయితే ముళ్ళ కంపలను తొలగించేసి చదును కూడా చేయమన్నాడని, అది చదును కూడా చేయించడం జరుగుతుంది. అంటే మీరు గతంలో రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారండి. ఎవరైతే ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చారో వాళ్ళ కమర్షియల్ ఫ్లాట్లు కావచ్చు, రెసిడెన్షియల్ ఫ్లాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అలాట్ చేశారు. పాపం ఈరోజు ఆ ఫ్లాట్ ఎవరికి ఎక్కడ ఇచ్చారో కూడా వాళ్ళు వచ్చి వెతుక్కున్నా కూడా కనిపించిన పరిస్థితి ఉంది అడవి వల్ల. సో అదే ఎట్లా అండి? మళ్ళీ అదంతా వెరిఫికేషన్ కావచ్చు, ఐడెంటిటీ కావచ్చు, వాళ్ళకి అలాట్మెంట్ కావచ్చు, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఇచ్చిందంటే జియో కోఆర్డినేట్స్ ఇచ్చాం. అంటే ఎవరి ప్లాట్ ఎక్కడుండేది జియో కోఆర్డినేటర్స్, ఆ జియో కోఆర్డినేట్స్ చూసుకుంటే ఎవరి ప్లాట్ ఎక్కడనేది తెలుస్తుంది. పోయిన రాళ్ళన్నీ కూడా నాటమని అధికారులకు ఆదేశం ఇచ్చాము. రాళ్ళు కూడా నాటడం జరుగుతుంది. ఓకే, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ గత 5 ఏళ్ల క్రితం మీ ప్రభుత్వం పడిపోవటం వల్ల ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. మీరు ఎక్స్పెక్టేషన్ భూముల కంటే 34,000 ఎకరాలు మాత్రమే తీసుకున్నట్టున్నారు. ఇంకా తీసుకోవాల్సి ఉంది. పర్టికులర్గా ఇటు ఉండవల్లి కావచ్చు, ఆ పక్కనున్న నవలూరు కావచ్చు, ఇలాంటి గ్రామాల్లో ఇంకా పూలింగ్ జరగాల్సి ఉంది. ఆ ప్రక్రియ మళ్ళీ రీస్టార్ట్ చేశారా? యాక్చువల్గా స్టార్ట్ చేసామండి. నిన్నైతే కొంతమంది రైతులు నన్ను యాక్చువల్గా మీరు రాండి సార్ మాకు కొన్ని డౌట్లు ఉన్నాయంటే నేనే వాళ్ళ ఇళ్ళకి పోయి 10 మంది ఇళ్ళకి పోయి ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు 11.5 ఎకరాలు నేను ఇచ్చారు. ఇవాళ పెనుబాకు నన్ను రమ్మన్నారు. పెనుబాకులో 10 ఎకరాలు ఇస్తామంటే ఇవాళ ఈవినింగ్ 5 o'clock పోతున్నానండి. ఎవరు 1 సెంట్ ఇస్తానన్నా వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా నేనే పోయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిర్ణయించుకున్నాను. మీ తరఫున చెప్తున్నాను, రైతు సోదరులు మిగిలిన 3,500 ఎకరాలు సుమారుగా ఇవ్వాల్సి ఉంది. ఎవరికి ఏ డౌట్ ఉన్నా దాని మీద నేనే క్లారిఫై చేస్తాను. నేనే ల్యాండ్ పూలింగ్ కూడా తీసుకోవడానికి సిద్ధమయ్యాను. ఆ విధంగా ఇవాళ 5 గంటలకి ఒక విలేజ్కి పోతున్నానండి. మీరే స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ అంతా మీరే మీ చేతుల మీదే నేరుగా రైతు ఇంటి దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళకున్న డౌట్స్ అవునండి. నిన్న 10 మంది ఇళ్ళకి పోయి నేను కలెక్ట్ చేసుకున్నాను అధికారులతోటే. ఇవాళ వచ్చి ఒక విలేజ్కి పోతూ ఉన్నాను. వాళ్ళు రమ్మన్నారు, 10 ఎకరాలు ఇస్తారు రమ్మన్నారు. మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, క్లారిఫై చేయమన్నారు. ఆ డౌట్లు క్లారిఫై చేయడానికే పోతున్నాను మంత్రిగా. అంటే గతంలో మీకు బాగా ఐడియా ఉందండి, చాలా చోట్ల ప్రొటెస్టులు చేశారు. పర్టికులర్గా 2-3 గ్రామాల్లో ఏదైతే ఉండవల్లి కావచ్చు, పెనుమాక, ఆ పక్కనున్న నవలూరు, ఇట్లాంటి 3-4 గ్రామాల వాళ్ళు మాత్రం మేము భూములు ఇచ్చేది లేదు, మేము రాజధానికి ఇచ్చేది లేదు, మా భూముల రేట్లు ఆల్రెడీ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా బాగుంది కాబట్టి ఇవ్వమని వాళ్ళందరూ ధర్నాలు కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ ఆలోచనలో మార్పు వచ్చిందా? గత 5 ఏళ్లలో వాళ్ళ భూముల రేట్లు పెరగకపోగా ఇంకా పడిపోయిన పరిస్థితి ఉంది కదా? చాలా మందికి యాక్చువల్గా మార్పు వచ్చిందండి. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు.